ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు సమాజంలో మతోన్మాదులు ఎక్కువైపోయారు. నేను భక్తులందరికీ ఒకటి చెప్తున్నాను, భయపడడం వల్ల సాతానుగాడు ఒక అడుగు ముందుకు వేయగలడు. నీలో ఎప్పుడైతే భయపడకంట నిబ్బరమైన ధైర్యం దేవుని మీద ఆనుకున్న బిడ్డగా నువ్వు ఉంటే నీకు ఒక ఆయుధం ఉన్నది. ఆయుధం ఏంటంటే యెహోవా హీరే అనే ధైర్యం అనే ప్రార్థన నీలో ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు వినండి. ఒక ప్రార్థనా శక్తి దగ్గర ఏది కూడా నిలవలేకపోయింది. అది రాజ్యాలైనా మనుషులైనా కుప్పకూలిపోయారు. ఈరోజు చాలా చోట్ల చర్చిల మీద తిరగబడుతున్నారు, సువార్తను అడ్డుతున్నారు, సేవకులను చంపుతున్నారు. ఆనాడు దినము మణిపూరు. ఇది గత యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి కూడా 2024-25 సంవత్సరం వరకు కూడా మధ్యలో చాలా 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 జరిగాయి. ఎట్లర్ అనేవాడు నాశనం అయిపోయాడు. మరి పాత నిబంధనలో కూడా మనం చూస్తే ఫరో వారి సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. నేనైతే భయపడితే సాతానుగాడు ఒక అడుగు వేస్తాడు, నేను జడిపిస్తాడు. నువ్వు మనుషుల మీద ఆధారపడక ఐక్యత కలిగి జీవించు. నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. కులమాతలు లేకుండా అందరూ రక్షించబడాలని ప్రార్థన చేయండి. నేనైతే ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను, ముక్కుసూటుగా మీతో మాట్లాడుతున్నాను. మొదటి సామ్యూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం మనం చదువుకుంటే, అది చదివే ముందు మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ వారు కానీ, జై బద్రంగి బలవారు కానీ, ఇంకెవరెవరో ఉన్నారు. వాళ్ళందరూ వీడియోస్ చాలామందిని కత్తులు పెట్టి తయారు చేస్తున్నట్టు వారు కులపిచ్చి పట్టేసి, ఏ దేశంలో కూడా లేదు, మన భారతదేశంలోనే ఇది జరుగుతుంది. ప్రతి దేశము మన దేశం కాస్త చూస్తున్నారు. కానీ ఆనాడు ఇశ్రాయేల్ మీదకి ఫిలిప్స్ దండువారు కొన్ని లక్షల జనాలతో గొలియాతుతో పాటు వస్తారు. సౌలు తన సైన్యం భయపడిపోయినట్టుంది. భయపడిపోయి ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఒకడి ద్వారా ఆ యొక్క దేశాన్ని కాపాడినట్టు మనం చూస్తున్నాం. ఆ ఒక్కడి ప్రార్థన ఈరోజు మొన్నటి దినము ప్రవీణ్ పగడాల గారి కోసం ఎంతోమంది కొన్ని లక్షల జనాలు తరలి వచ్చారు. వారందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, క్రైస్తవ సమాజానికి నేను చెప్పేదల్లా ఒకటే, మన దేవుడు మనకున్నాడు తోడు. ప్రార్థన చేయండి అందరూ. ఈ ప్రార్థనలోనే ప్రతి ఒక్కరూ మతోన్మాదులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్యన చిచ్చులు ఎవరైతే పెడుతున్నారో, మన దేశానికి ఎవరైతే మతోన్మాదులుగా మారారో వారందరితో దేవుడు యుద్ధం చేసేలా ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న హిందూ సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు, ముస్లిం సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, క్రైస్తవ సహోదరులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. మనందరి మధ్యన చిచ్చులు పెట్టడానికి కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. దయచేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వారు అందరూ మంచివారే. కొంతమంది మతోన్మాదుల మాటలు విని తెలియక వారు మతోన్మాదుల విషయంలో, కొంతమంది డబ్బుల విషయమో మరి దేనికో వారి మాటలకో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వారి చేతుల్లో పడి ఇంకో కొన్నాళ్ళు బలైపోతారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారు కానీ, జై బద్రంగి వారు కానీ, బీజేపీ వారు కానీ వాడుకుంటున్నట్టు ఎప్పుడు తెలుస్తుందంటే వారికి కష్టం వచ్చిందన్నాడు. అయ్యో మేము ఎంత తప్పు చేసాం అని వారు తెలుసుకుంటారు. వారందరూ కూడా రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. మొన్న ఒక లేడీ విషయం నిజంగా ఆమెను చూస్తుంటే చాలా బాధగా ఉంది. దేవుడు మనందరికీ ఆత్మల భారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుని ప్రేమతోనే అందరినీ ప్రేమిస్తున్నాం. మార్కు సువార్త 12:31 ప్రకారం నినువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం మనం అందరినీ ప్రేమిస్తున్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు చేతుల్లో పడిపోయి కొన్ని దురాత్మలతో
వారు బాధపడుతూ, ఎదుటి వారిని హింసిస్తూ, బాధపెడుతూ, చంపుతూ, వార్నింగ్లు ఇస్తూ, ఒక మనిషి చనిపోతే కనీసం పగస్తుడు చనిపోయిన బాధ అనిపిస్తుంది. ఒక మనుషుడు చనిపోతే ఆ మనుషుడి విషయంలో హేళన చేస్తూ, ఎటకారాయిస్తూ, మీ క్రైస్తవులు గతింతే మీ గొర్రెలు మీరు అని వారు ఎంతో చులకనగా మాట్లాడుతూ క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని బాధపెడుతున్నారు. మనము బాధ పెట్టే మనసు మనకు లేదు. నేను అంటాను, ఈ యొక్క 1 సమూయేలు 17వ అధ్యాయం మీరు చదువుకోండి, అందరూ చదవండి. ముఖ్యంగా క్రైస్తవులందరికీ తెలుసు. అయితే కొన్ని లక్షల జనాలతో ఫిలిప్స్ వారు ఇశ్రాయేల్ వారిని హతము చేయడానికి సౌలు మీదకి, వారి దేశం మీదకి, వారి ప్రజల మీదకి వస్తారు. ఆ సమయంలో దావీదు అనే భక్తుడి ద్వారా దేవుడు కార్యం చేసినట్టు మనం చూస్తున్నాం. మీకు కొన్ని విషయాలు అదంతా మీరు చదువుకోండి. నేను ముఖ్యమైన విషయాలు, దావీదు ద్వారా ఏ పాటి వాడు, సున్నతి లేనివాడు ఏ పాటి వాడు అని మనం దేవుణ్ణి నమ్మాము. మన దేశం మీదకి రానడిగా వాడికి ఎంత ధైర్యం, మనం దేవుడి బిడ్డలు మనకాసు వేలెత్తి చూపించడానికి వాడికి ఎంత ధైర్యం, దేవుడు బిడ్డల మీద తిరగబడడానికి వాడికి ఎంత ధైర్యం. మన వెనకాతల దేవుడు ఉన్నాడని వాడికి తెలీదా? మనం దేవుడు బిడ్డలం అని ధైర్యంగా కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు అన్నమాట చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అన్నాడు. వాడు ఏ పాటివాడు అన్నాడు. అలాగే సౌలు తెలుసుకున్నాక సౌలు దగ్గరికి వెళ్ళడము, నువ్వేంటమ్మా, నువ్వు చిన్న బాలుడివి, ఏం చేయగలవంటే, లేదు నా దేవుడు నాతో ఉన్నాడు. నేను గొర్రెలు కాసినప్పుడు సింహాలు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాళ్ళని చీల్చి నా గొర్రెలు నేను కాపాడుకున్నాను అంటే, సౌలు రాజుభోగానికి సంబంధించిన ఆ యొక్క వస్త్రాలు ధరిస్తే ఈ నాకు అలవాటు లేవు, నా దేవుడు నాతో ఉన్నాడని చిన్న రాళ్ళు వేరుకొని, ఒక 5 రాళ్ళు ఆ ఫిలిప్స్ వాడి దగ్గరికి వెళ్తాడు. అది మీకు చదువుతున్నాను. 1 సమూయేలు పత్రిక 1 సమూయేలు 17వ అధ్యాయము 43. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించెను. ఎవరు శపించారు అంటే గొల్యాతు. నువ్వు చూస్తే ఇంతున్నావు, నువ్వు నా మీద కర్ర పట్టుకొని రాళ్ళు పట్టుకొని వస్తున్నావు, నేనేమైనా కుక్కలా కనిపిస్తున్నాను నీకు అని దావీదుని శపించాడంట. చూడండి, అని దావీదుకు చెప్పి తన దేవత పేరిట దావీదును శపించెను అనే మాట ఉంది. ఈరోజు మనము ఈ దేశాన్ని దీవిస్తున్నాము, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని అందరినీ దీవిస్తూ ముందుకు వెళుతున్నాం. కానీ ఒకటి మాత్రం మీకు తెలుసా, దేవుడు బిడ్డల్ని ఎవరైనా శపిస్తే వారికే నష్టం. ఒకవేళ దేవుడు బిడ్డకు కానీ ఆగ్రహం వచ్చి కానీ శపిస్తే వాడికి నష్టం. ఈరోజు నేనొక మాట మీకు చెప్తాను. ఎప్పుడైతే దావీదుని శపించాడో ఆ శాపం ఎవరి మీదకి వెళ్ళిందంటే తన మీదకి వెళ్ళింది. ఓబేద్య మొట్టమొదటి అధ్యాయము 15వ వచనం చదువుకోండి. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. అది అన్యజనులని అక్కడ ఉన్నది. అయితే నేను చెప్పే మాట చదువుకోండి. సంఖ్యాకాండములో 24వ అధ్యాయము 9వ వచనం. నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. దేవుడు మాటిది. ఈరోజు ఈ భారతదేశంలో క్రైస్తవులను ఎవరైనా శపిస్తున్నారా? మిమ్మల్ని చంపేస్తాం, ఈ దేశాన్ని తరిమి కొట్టేస్తాం, మిమ్మల్ని దేశంలో లేకుండా చేస్తామని ఎవరైతే అంటున్నారో, ఎవరైతే నిన్ను శపిస్తూ ఇబ్బంది పెడుతున్నారో,
నిన్ను విడిపించేవాడు ఉన్నాడని గుర్తుంచుకో. 91వ కీర్తనలో 3వ వచనములో, వేట కానువురులో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు. 14వ వచనములో తప్పించేవాడు, నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదుకు దేవుడున్నాడనే ధైర్యం వచ్చిందో, ఇక్కడ అంటాడు, మీరు చూద్దాం, బాగా గమనించండి. ఒక మాట ఉంది చూడండి, దానికి ముందు ఒక మాట చెప్తాను. కత్తులతోనైనా ఇటేలతోనన్నా ఎవరు వచ్చినా వారికి ఎప్పుడు జయము ఉండదు. ఎందుకంటే ఈ సర్వాన్ని సృష్టించేవాడు ఆయన. ప్రతి ఒక్కరూ ఆయన చేతిలో ఉన్నారు. ఎవరిని తప్పించాలి, ఎవరితో యుద్ధం చేయాలి అన్నది దేవుడికి తెలుసు. ఇక్కడ ఒక మాట చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయంలో 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందురు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతులకి అప్పగించునని చెప్పాను. చూసారా, మీరు కత్తులతోనూ ఈటెలతోనూ వచ్చారు మా దేశానికి, మా దేవుడు మాతో ఉన్నాడు అని దావీదు ఛాలెంజ్ చేశాడు. మీరు ఆ కింద వచనాలన్నీ మీరు చదువుకుంటే, గొల్యాతు దావీదు మీదకి స్పీడ్గా వస్తుంటే దావీదు దేవుణ్ణి చూసి ఒక రాయి మాత్రమే విసిరాడు. ఆ రాయితో నుదుటి మీద తగలడము, దావీదు కాలు దగ్గరికి పడ్డము, గొల్యాతు వెంటనే చనిపోయాడు. వెంటనే దావీదు ఏం చేశాడు, తన ఈటెలు తీసి తనను చంపి ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని దావీదు కాపాడాడని అందరూ అరుస్తున్నారు. కానీ దావీదు నోటంట వచ్చిన మాట ఏంటంట, యుద్ధం యెహోవాదే. ముందును కొట్టాడు దావీదు, వెనక్కి పడిపోవాల గొల్యాత్, కానీ వెనక సైడ్ నుంచి యుద్ధం చేశాడు. బ్యాక్ ముందుని తన బిడ్డను పెట్టాడు. ధైర్యంగా వెళ్ళు నాన్న అని చెప్పాడు దేవుడు. ముందుకు కొడితే వెనక్కి పడకంట దేవుడు దావీదు తరపున, దేశము తరపున యుద్ధం చేసి గొల్యాతుని బీప్ మీద ఒక తన్ను తంతే దావీదు కాలు దగ్గర పడేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దావీదుకి ఒకటే ధైర్యం, ఒకే ప్రార్థన, యెహోవాదే యుద్ధం, యుద్ధం యెహోవాదే అని ధైర్యంగా ఉన్నాడు. వీడే పాటివాడు, మేమందరం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడి మీద ఆధారపడుతున్నాం. ఈరోజు మీకు ఒక మాట మాత్రం చెప్తున్నాను, కీర్తనలు 55:22, మీ భారం యెహోవా మీద వేసి ప్రార్థన చేయండి. మన పక్షమును ఉన్నవాడు, మన తరపున యుద్ధం చేసేవాడు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రార్థనలు చేయండి. దేవుడు అతి త్వరలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. మనం ఎవరికీ భయపడద్దు, మనం అందరినీ ప్రేమిద్దాం, ఐక్యత కలిగి జీవిద్దాం. ఎవరు ఎన్నైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, పెద్ద వారు ఉన్నారు, వారందరినీ కలిసి మన బాధ వారికి చెప్దాం. దేశం కోసం, వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడే అధికారులు హృదయాలు తెరిచి కార్యం చేస్తాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్ బ్రదర్స్, సిస్టర్స్. కొంతమంది హిందూ సహోదరులకు చెప్తున్నాను, దయచేసి తెలుసుకోండి. ఎదుటి మనిషిని హింసించడం మాత్రం అది చాలా తప్పు. ఈరోజు నువ్వు చేస్తున్నావు, రేపు ఇంకోటి చేస్తాడు. ఈ దేశం అలాగుంది, కానీ దేవుడు బిడ్డలు ఎవరు కూడా హాని చేయరు. దేవుడు మాత్రం యుద్ధం చేసేవాడు ఉన్నాడు. ఆయన చేతిలో మీరు పడిపోకూడదని, జీవము గల దేవుడి చేతిలో మీరు పడిపోకూడదని ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తారు. అందరూ బాగుండాలని, మన దేశం బాగుండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మన అందరం బాగుండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. క్రైస్తవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, హిందూ సహోదరులారా, మీరే ప్రదేశంలో ఉన్నారో అందరూ కూడా మన దేశం కోసం ప్రార్థన చేయండి. మతోన్మాదులు అందరూ కొట్టుకుపోవాలి. దేవుడు మాత్రమే యుద్ధం చేయాలి. యుద్ధం యెహోవాదే. ఒక్కొక్కరు మతోన్మాదులు ఎలా రాలిపోతారో మీరు చూడండి. కానీ అమాయకులైన ప్రజలు ఎవ్వరూ కూడా నాశనం అయిపోకూడదు. మత పిచ్చి పట్టేసి
ఎవరైతే కొట్టుకుంటున్నారో వారే ఆ యొక్క దేవుడు తాలూకా ఉగ్రతలో కొట్టుకుపోవాలి. అందరూ ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్.